ధుమ్ ధుమ్ దుర్గాయ ధుమ్ ధుమ్ దుర్గాయ దుర్గా 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 ఫ్రెండ్స్, అంటే నా అనుభవం చెప్తున్నా. ఇంద్రియ నిగ్రహ శక్తి ఎలా నేర్చుకోవాలి? ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటం అంటే మనకి స్త్రీపై వ్యామోహాన్ని ఎలా నిగ్రహించుకోవాలి? యాక్చువల్లీ ఉప్పు పులుపు కారం తిన్నవాడు అదే అన్నిట ఎలక్ట్గా ఉంటాడు, సందేహం లేదు. అయితే మనకు కొన్ని కష్టాలు ఉంటాయి. ఇంటి ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సెల్ఫ్గా మనకి రోగాలు రావచ్చు. అలాగే హాస్పిటల్లో కొన్ని చూస్తుంటాం. పేషెంట్స్ కానీ రకరకాలుగా బాధపడుతుంటారు. అలాగే మన రిలేషన్స్లో కానీ ఏవైనా సరే ఇవన్నీ జ్ఞప్తికి తెచ్చుకోవడం, అంటే గుర్తుకు తెచ్చుకోవడం, చూసుకోవటం. అన్నిటికీ మించి మన సెల్ఫ్గా ఈ నవరంధ్రాలు, ఈ కళ్ళు, ముక్కు, ఈ భాగాలు ఇవన్నీ కూడా నవరంధ్రాలు కంపుతో కూడుకున్నటువంటివి. ఒక 2 రోజులు ఒకరోజు స్నానం చేయడం కంపు, ఇవన్నీ కూడా మన నోరు ఇవన్నీ కూడా కంపే. సెంట్లు కొట్టుకునేది బతుకుతున్నాం తప్ప మనం ఇవన్నీ తలుచుకుంటే ఒక్కసారిగా మనకి కోరికలు కొంచెం అవాయిడ్ అవుతాయి. నేను ఆ విధంగానే మలుచుకున్నాను. ఇది నా రహస్యం. ఫస్ట్ స్టెప్. తర్వాత చాలా స్టెప్స్ ఉన్నాయి, వేరే విషయం. అయినా కూడా మనిషికి కామం సహజం. స్త్రీ ఆకర్షణ శక్తి కలిగినటువంటిది ప్రకృతి. ఆ మాయ లేకపోతే పురుషుడు మోహం, అలాగే స్త్రీకి పురుషుడి మోహం కలగకపోతే సృష్టి ఉండదు. అలానే అందరూ పడరు. మళ్ళీ ఈ వ్యామోహం, ఈ మోహాల్లో అందరూ పడరు. కారణ జనులు మాత్రమే సెడైపోతారు. కర్మంలో ఇరుక్కున్నవాడు మాత్రం ఈ మోహాలు ఇరుక్కుంటాడు. ఇది మర్మం. ఈ కోరికలు ఇవన్నీ, ఈ శరీరంగాలు ఇవన్నీ కూడా శవమై పడున్న ఒక పీనుగని చూస్తే, పడుండి చూస్తే, శవాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? అది తలుచుకోండి, అయిపోయా, అంతే. అలా తలుచుకొని చంపుకోవాలి. ఎందుకు అని అడగండి. కర్మల వల్ల ఇరుక్కోకుండా ఉండటం కోసం. సంసారాలు, ఈ బంధాలు, పెళ్ళం పిల్లలు, ఈ బంధాలు ఇరుక్కుంటే ఎన్నో తెలియక ఎన్నో పాపాలు చేయాలి. ఎస్, అందరూ అలాగే చేస్తున్నారు. కర్మలు అంటారు అవే. అందులోంచి తప్పించుకోవడానికి ఈ జ్ఞానం, ఈ వైరాగ్యం ఇవన్నీ కూడా అందరికీ అంటావు. ఈ ఆలోచనతే పోతాయి. కామ, క్రోధ, మోహ, లోహ, మత్స్యదలకి వెళ్ళిపోతాయి. అలా వెళ్లకుండా ఇటు వెళ్ళాలి, ఇటు పయనించాలి. ఆలోచనలు 2 ఇస్తారు మనకి భగవంతుడు. మన అంతరాత్మ భగవంతుడు సందేహాల సత్యమే. వద్దు అంటాడు, వెళ్ళమంటాడు. వెళ్ళమనేది నీది, నీ మనసు వెళ్ళమనేది. లోపల వెళ్ళొద్దు, తప్పు అని దీర్ఘంగా కఠినంగా చెప్పి మాయమైపోతాడు. మన మనలోంచి మాయమైపోయి ఈ మొహంలో దింపేస్తాడు. ఎవరు? మన కోరికలు. మన కోరిక బలంగా ఉంది అంటే వెళ్ళిపోతాం. మన కోరిక వీక్గా ఉండి, మన అంతరాత్మ చెప్పింది స్ట్రాంగ్గా ఉండి మనం దాన్ని జీవించుకున్నాం అంటే తప్పించేస్తాడు. ఇది లెక్క. అండ్ బై ద బై, భగవద్భక్తులకు నాన్నగారు చెప్పారు నాకు, భగవద్భక్తులకు ఆదిలోనే చిన్న దెబ్బ తగిలి వదిలేస్తాడు భగవంతుడు. అందులోనే జ్ఞానం కలుగుతుంది. కొంతమంది మధ్యములకు కర్మల ఫలితం బట్టి మధ్యంగా ఉండి కొన్నాళ్ళు అనుభవించి సైడైపోతారు. వాడు అధములు ఏంటంటే మునిగిపోతారు. మొత్తం మునిగిపోయి కామాల్లో, క్రోధాలు మొత్తం మునిగిపోయి సంసార బంధన పడిపోయి వాళ్ళ కోసమే తప్పించి చచ్చిపోతారు. మళ్ళీ అందులోనే పుడతారు, వేరే విషయం. ఇంకా బంధాలకి రాలేరు బయటికి. ఈ 3 రకాలు ఉంటాయి. అదృష్టవంతుడికి ఆదిలోనే తగులుతుంది, సైడ్ అయిపోవాలి. నేను అలాగే తలుచుకున్నాను, సైడ్ అయిపోయాను. అది లెక్క. కానీ చాలా ప్రయత్నం చేశాను. నా అదృష్టం బాగుండి అన్నీ నాకు విరక్తి వైరాగ్యాలేదు నాకు కనపడేవి. నేను అలాగే కోరుకున్నాను నా చిన్నప్పుడు రోకళ్ళ మీద వాటి మీద కూర్చునేవాడిని. కూర్చోకు, పెద్ద పెద్ద అమ్మమ్మలు వాళ్ళు ఉండేవారు.
మా వాళ్ళ వరకు కూర్చోక పెళ్ళి అవుతుంది, నాకు పెళ్ళి వద్దని వాడిని మనస్ఫూర్తి నాకు పెళ్ళి సంసారం నాకు వద్దు, నాకు ఏం ఇష్టం, నాకు దేవుడు అంటే ఇష్టం అని. అది అలాగే సత్యమైంది. ఎస్, ఎన్నో నా కళ్ళంపట ఎన్నో వ్యక్తులు చూశాను, ఎన్నో చూడకూడదని చూశాను. అంటే భగవంతుడు అందరికీ అలా కనిపించలేదు, ఇక్కడ చూసినా కూడా మోహంలోనే ఉంటాను. అందులో వ్యక్తి వైరాగ్యాన్ని నేను చూశాను. సంసారం బంధాలు టీవీ కానీ అందరికీ ఇది సాధ్యం కాదు అది. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా నేను చెప్పిన మర్మం ఏంటంటే ఇంద్రియ నిగ్రహ శక్తిని ఈ కోణాలు చూస్తే కొంతవరకు 50% సాధించవచ్చు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అలవాటైపోతుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ధ్యానంలో వెళ్ళి అమ్మని దీర్ఘంగా పట్టుకుని, అమ్మ నా వ్యక్తి వైరాగ్యాలు ప్రసాదించు, నాకు నువ్వంటే ఇష్టం, ఈ సంసారాలు నాకు వద్దు అని మొత్తుకోండి, బాదుకోండి, అమ్మ అని ఏడవండి. అమ్మ అయినా పంపిస్తుంది కోమంలోకి, వీడియో పంపిస్తుంది కామంలోకి, దుర్బుద్ధులకి. అయినా అమ్మే లాక్కొస్తుంది. మళ్ళీ తప్పిస్తుంది ఆవిడే, పంపించేటావిడ, లాగేది ఆవిడే. మొత్తం ఒడ్డి పడేస్తుంది. ఇంకా మళ్ళీ వెళ్ళద్దు వెధవా అని చెప్పి మోటిగా వేసి కూర్చోబెడుతుంది. అది ఎంతో అదృష్టవంతులకు మాత్రమే దక్కుతున్నది అమ్మ అనుగ్రహం. ఇట్స్ గాడ్ గిఫ్ట్. ఓకే మై ఫ్రెండ్స్, నేను చెప్పేది పురుషులకి స్త్రీలకి, నా దృష్టిలో స్త్రీ పురుషులకు భేదం లేదు. ఇదే స్వభావాలు పురుషుడు, ఇదే స్వభావంతో స్త్రీ కనుక చేస్తూ ఉంటే ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగి ఉండవచ్చు. ఓకే మై ఫ్రెండ్స్, ఓకే. Jai Sri Ram. After this last friends, ఏదైనా ఫ్రెండ్స్, ఈ సంసారాలు, ఈ బంధాలు అనేవి వేస్ట్. అందులో కలిగి 100% చెప్తాను నేను. అంటే అది అందరికీ ఆ జ్ఞానం థాట్ రాదు. ఆ స్మృతి అనేది భగవంతుడు కొందరికి ఇస్తాడు. అది గత జన్మ సుకృతాన్ని బట్టి ఇస్తాడు. ఇప్పుడు ఈ జన్మలో యోగి అవ్వాలనుకున్నాను, బాగా దీక్షగా బలంగా ఉన్నాను, అయినా అటు ఇటు వెళ్తున్నా కూడా తప్పించేస్తాం. మళ్ళీ గత మళ్ళీ వాసన ఉంటాయి కదా. తల్లి గర్భంలో మనం శిశువై ఉంటాం కదా, మనకేం తెలియదు. కానీ మనకి తెలియదు ఆ గర్భంలో ఉన్న శిశువుకి. అంటే నేను శిశువు అనుకోండి, అందులో భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాం, సందేహం లేదు. ఇవన్నీ పురాణాలు ఉన్నాయి. నీకు అన్నీ అడుగుతుంటాడు ఆయన, అన్ని కోరికలు, అన్నీ గత సుకృతాలు, గత చేసిన పాపాలను చెప్పుకుంటూనే తల్లి గర్భంలో భరిస్తూ మరి ఆ పోషణ అంతా భగవత్పరమే అంతా చేస్తూ, అలా భగవంతుడితో మాట్లాడుకుంటూ నాకు తండ్రి ఇన్ని కష్టాలని ఉన్నాయని, గతంలో ఇలా చేసావు అలా చేసావు చెప్తుంటాడు ఆయన. అలాగని చెప్పి మన్నించమని ప్రాధేయపడుతూ ఏడుస్తూనే ఉంటాడు. రోదనలు అవన్నీ ఎవరికి తెలియవు. అన్ని కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందులోని తొదకు వెళ్ళిపోతూ 9 నవమాసాలు వచ్చేటికి మెల్లిమెల్లిగా భగవంతుడి బంధాలను తెంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వీడు కూడా ఏడుస్తూ ఉంటాడు. ఈ జీవుడు పరమాత్మ నాకు వద్దు, ఈ సంసార ఈ బంధాలు నాకు వద్దు, నేను రాను, పుట్టను, వద్దు అని బాధపడుతూ బయటకు వచ్చేస్తాడు. శీర్షోదయం వచ్చేస్తాడు. వేరే విషయం. తల్లి బొడ్డు ఎప్పుడైతే బంధం కట్ చేస్తారో, పేగు బంధం కట్ అవుతుంది, మొత్తం మర్చిపోయి ఏ లోకంలో పడిపోతాడు, కర్మవలయంలో పడిపోతాడు. అలాగా ఆ జీవుడు బాధపడుతుంటాడు లోపల, నేను పుట్టను, సంసారంలో చేయను, నాకు వద్దు, నాకు నువ్వే కావాలని చెప్పేసి ఇవన్నీ అశాశ్వతాన్ని ఏడుస్తూ ఆ జీవుడు మొక్కుకున్న మొక్కులకి, బాధకి మళ్ళా భగవంతుడు కనుక ఆ ధర్మబద్ధమైన కోరికలు కోరి సత్యమైనది అయితే అంతర్గతంగా కూడా భగవంతుడు మంచి మార్గంతో చేస్తాడు, యోగి జన్మిస్తాడు. లేకపోతే ఎవరు. అలాగే అది అదృష్టం. అది కోరికని బట్టే భగవంతుడు మనకి అదే యద్భావం తద్భవతి అన్నట్టుగా ఆ కోరిక తగ్గ ఫలితాన్ని మనకి ఈ జన్మలో ఇస్తారనమాట. ఇది జన్మ. ఈ జన్మ కనుక పర్ఫెక్ట్గా మనం అన్నీ తెలుసుకుని, ఆ స్మృతి భగవంతుడు తెలుసుకుని పయనించామంటే, జ్ఞానంలో వెళ్ళామంటే అది ఇంకా సక్సెస్ అది. అండ్ బై ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే,
మన మన వీర్యం స్ఖలించడం. స్త్రీ మన బిడ్డల్ని కనటానికి స్త్రీలో స్ఖలిస్తాం కాబట్టి స్ఖలిస్తాం. అది 3 నెలలు 4 నెలలు మ్యాక్సిమం 5 నెలలు కూడా స్ఖలించవలసి ఉంటుంది. మనం స్ఖలిస్తాం. అది చెంచాడు కావచ్చు, అదే మన రోజుకి చెంచాడు కావచ్చు, ఒక 2 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు, సుమారుగా ఆ మాత్రం స్ఖలనం పోతుంది మనకి. సుమారుగా ఆ మాత్రం ఒక 2 లీటర్ల క్వాంటిటీకి పోవచ్చు. అందులో ఎంత శక్తి ఉంటుందో, ఎంత శక్తి వర్ణించలేము. మన బిడ్డ వేరే విషయం. మరి ఇవంతా మనలో జీర్ణించుకుని మనలో పెట్టుకుంటే ఎంత శక్తి ఉంటుంది మనలో. నేను తెలుసుకున్న సత్యం అది. ఎస్, ఆ నిగ్రహ శక్తి ఉన్నవాడికే భగవత్ శక్తులు ఉంటాయి. ముఖ్యంగా నిత్య యవ్వనంగా ఉండొచ్చు, సందేహం లేదు. స్త్రీలైనా పురుషులైనా సరే మనం బయటకు కనపడతాం, స్త్రీ బయటకు కనపడదు. మరి ఈ స్ఖలించినంత స్త్రీ గర్భంలో దాల్చుకుని గర్భంలో ఉండి ఆ బిడ్డను తయారు చేస్తూ పిచ్చితలు తను బాధపడుతూ లోపల ఎన్నో బాధలు పడుతూ తనకు తెలియకుండా స్ఖలనం జరుగుతూ ఉంటుంది. లోపల లేకుండా ఉండదు. స్ఖలనం లేకుండా ఏ జీవి లేదు. ఇవన్నీ వీళ్ళిద్దరూ భరిస్తూ బాధలు పడుతూ స్త్రీ కూడా శక్తి పోతుంది, పురుషుడికి శక్తి పోతుంది. ఇది తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే జ్ఞానం. సృష్టి అంతా ఏంటి అని మూర్ఖులు కొంతమంది అనుకుంటారు. ఈ సృష్టి అంతా ఎలాగా, మరి మనుషులు ఎలా పుట్టాలి, మరి ఈ సృష్టి ఎలా జరుగుతుంది, అదేమీ లేదు, అంతా లేదు, భగవంతుడు ఇచ్చాడు, ఈ మానవ జన్మ ఇచ్చాడు, ఈ అందగత్తెలు ఇచ్చాడు, అనుభవించి స్ఫోటమే అనేటువంటి మూర్ఖులకి మనం ఏం చెప్పలేం. అది కర్మాలోచన, కర్మలో వదిలేయటం. ఎంత రమించినా ఎంత చేసినా ఒక్కసారి బెడ్ మీద పడేపటికి, బెడ్ మీద రోగిష్టిగా పడేటప్పుడు తెలుస్తుంది బాధ అనేది అప్పుడు తెలుస్తుంది. రోగిగా ఈ శరీరాన్ని ఇంటికి ఇలా పాడు చేసుకున్నానని చెప్పేసి అక్కడ వైరాగ్యం వస్తుంది, ఉపయోగం లేదు. యోగి వేమన అప్పుడే బాధపడ్డాడు. అది అందుకని చాలా జాగ్రత్తగా జ్ఞానాన్ని తెలుసుకోండి, వీర్యాన్ని కాపాడుకోండి. అది స్త్రీలైనా సరే పురుషులైనా సరే. సారీ మై ఫ్రెండ్స్, చాలా ఇది శుద్ధి అనుకోవచ్చు, కొందరికి శుద్ధి అనుకోవచ్చు, శుద్ధిగా కనిపించవచ్చు. ఐఎమ్ సారీ, మీ ఇష్టం. ఓకే, నేనైతే యోగి జన్మగా బతకడానికే డిసైడ్ అయి ఉన్నాను. యోగే నాకు ఇష్టం, మనశ్శాంతిగా ఉంటుంది. సంసారం ఎప్పుడైతే బంధాలు పడ్డామో, యోగి అన్నప్పుడు అందరిది, సంసారాలు పడితే నాది, స్వార్థం. ఒక బంధం కాదు, కొన్ని కోట్ల బంధాలు ఏర్పడతాయి. ఇరుక్కుంటే రాలేవు నీ తరంగా. వద్దు. జై శ్రీమన్నారాయణ. కృష్ణ పరమాత్మ ఒకటే బంధం, భగవద్ బంధం. అది నీ బొడ్డు బంధమే. పరమేశ్వర అనుగ్రహించుతుంది. నాస్తి పునర్జన్మ. ఇదే చివరి జన్మ భావించి శరణ వేడుకుంటున్నా. తల్లి భువనేశ్వరి నుంచి మాత. ఎవరిని నొప్పించాలని చెప్పను, నా అనుభవం చెప్పానంతే. ఎవడో ఒకడు, ఇది 190 మందికి ఎవరికి ఎక్కదు. ఎందుకంటే ఈ వాతావరణం, భూ వాతావరణం అలాంటిది. రాయి విసిరితే పైకి వెళ్తే కిందకి వస్తుంది, పైకి వెళ్తుంది. పైకి వెళ్ళాలంటే కొంచెం బాగా పైకి వెళ్ళాలి. జ్ఞానవంతులకి, యోగులకి మాత్రమే సాధ్యం అవుతుంది. ఒక 10 మంది తెలుసుకుంటారు, వాళ్ళు కొంచెం జ్ఞానం కలుగుతుంది. నేను ఇలా వీడియోల ద్వారా కావచ్చు, అదే రకరకాల యూట్యూబ్, ఇలాగా నా గురువుల ద్వారా, ముఖ్యంగా నా జన్మనిచ్చిన తల్లి తండ్రుల ద్వారా ఇలా మారి ఎంత గొప్పవాడినయ్యాను. నేను ఎంత గొప్పవాడంటే యోగిగా. ఇంకా ఇది ప్రథమ మెట్లు, ఇవన్నీ కూడా ప్రథమ మెట్లోనే ఇంకా ఉన్నాను తప్ప చాలా సాధించాలి. నిత్యం పరీక్షగానే ఉంటుంది అమ్మవారిది, అందులో నగ్గాలి. నగ్గితేనే సాధ్యం. అది స్వప్నంలో కూడా స్ఖలించకూడదు, స్వప్నంలో కూడా
అమ్మ ధ్యానంలో ఉండాలి. ఉదాహరణ భక్త ప్రహ్లాదుడే. నీళ్ళు తాగుతున్నా, పడుకున్నా, తింటున్నా ఏమైనా సరే ఆయన హరినామస్మరణ తప్ప వేరే ఉండదు. అది రావాలి. అందరికీ సాధ్యం కాదు అది. ప్రయత్నం చేస్తేనేమో భగవంతుడి దయ. ఇట్స్ గాడ్ గిఫ్ట్ మై ఫ్రెండ్స్. సారీ. జై శ్రీరామ్. దిస్ ఇస్ లాస్ట్ ఫర్ హరే కృష్ణ హరే రామ్. నాకెంత బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే నాకే తెలియదు. ఎస్, ఒక్క ఊపు ఊపేసింది లేపేసింది మళ్ళీ. ఓవర్ వర్క్. ఎస్, రియల్లీ ఓవర్. యాక్చువల్లీ చేయకూడదు. హరే కృష్ణ. జై శ్రీ